హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఏదైనా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ 4 ఆప్షన్లు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటి గురించి నేను ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ క్రియేటర్స్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీని గురించి మీకు తెలుసు అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేసేవచ్చు. ఒకవేళ పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఈరోజు టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం చెప్పుకున్నట్లయితే ఈ పబ్లిష్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్కి దీని గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తేనే కదా అది పబ్లిష్లో ఉంటేనే ఎక్కువ మంది చూడగలరు, ఇంకా మనకి ఎక్కువ వ్యూస్ అనేవి వస్తాయి. సో దీని గురించి అయితే ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకి అన్లిస్టెడ్ అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మీ ఛానల్ ఎప్పుడైనా మంచి గ్రోత్ ఉండి మంచి సబ్స్క్రైబర్స్ ఇంకా వ్యూవర్షిప్ బాగా ఉన్నప్పుడు మీకు చాలామంది స్పాన్సర్స్ అనేవాళ్ళు మీకు మెయిల్ చేస్తూ ఉంటారు. మా ప్రోడక్ట్ అనేది మీరు రివ్యూ చేయండి, లేదా మా యాప్ గురించి చెప్పండి, మా వెబ్సైట్స్ గురించి చెప్పండి అని చెప్పేసి మీకు మెయిల్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ మీరు అగ్రీ అయినప్పుడు దాని యొక్క రివ్యూ మీరు చేయాలంటే మీ వీడియోకి ముందు మీరు ఒక 10 లేదా 20 సెకండ్స్ 15 లేదా 20 సెకండ్ల వీడియో అయితే వాళ్ళ గురించి చేసిన తర్వాత మీ వీడియో కంటిన్యూ అవుతుంది. సో అలాంటప్పుడు మీరు ఆ వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి మొత్తం వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోని మీరు అన్లిస్టెడ్లో ఉంచాలన్నమాట. అన్లిస్టెడ్లో ఉన్నప్పుడు ఆ లింక్ అనేది మనకి ఎవరైతే స్పాన్సర్ చేయమని మెయిల్ చేశారో వాళ్ళకి ఈ లింక్ అనేది మీరు మెయిల్ చేస్తే ఆ పర్సన్ ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మనకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం ఈ అన్లిస్టెడ్లో ఉన్న వీడియోని పబ్లిష్ చేయాలన్నమాట. మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ వాళ్ళు మనకి ఒక 5 days వరకు మనీ ట్రాన్స్ఫర్ చేయకపోతే మనకి అంతవరకు దీన్ని అన్లిస్టెడ్లో ఉంచాలని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే దీని ద్వారా మైనస్ వాళ్ళకే ఉంటుంది, మనకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్ ఎంత లేట్ వాళ్ళు చేస్తే మనకి అంత వాళ్ళకి వ్యూస్ అనేవి పెరిగే ఛాన్స్ ఉండదు, వీడియో ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో మీరు ఒకవేళ కంగారు పడి మీ వీడియో అనేది పబ్లిష్ చేస్తే వాళ్ళు మరి మీకు పేమెంట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే మీ వీడియో పబ్లిష్ చేస్తే ఆల్మోస్ట్ అందరూ చూస్తారు కాబట్టి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు డబ్బులు పే చేయడం విషయంలో. మీరు ఎప్పుడైనా డబ్బులు మీకు పే చేసిన తర్వాత మీరు మీ వీడియో అనేది వాళ్ళ వీడియో అనేది మనం పబ్లిష్ చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ అన్లిస్టెడ్గా ఉన్న ఉపయోగం అయితే. దీని గురించి అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ప్రైవేట్ అంటే అందరికీ తెలిసిన విషయమే. ప్రైవేట్లో ఏదైనా వీడియో పెట్టినట్లయితే, అంటే ఇప్పుడు ఒక వీడియో నేను రికార్డ్ చేసి ఇది నాకు నచ్చలేదు కానీ దీన్ని నేను ఉంచాలి అనుకున్నప్పుడు ప్రైవేట్లో ఉంచుతాను అనమాట. ప్రైవేట్లో నేను ఉంచినట్లయితే ఎవరు ఈ వీడియో చూడలేరు. ఇంకోటి పర్టికులర్గా ఈ వీడియో ఎవరికైనా నేను షేర్ చేయాలంటే దీన్ని మనం షేర్ చేస్తే ఆ లింక్ ద్వారా ఆ వ్యక్తి అయితే మాత్రం ఆ వీడియో చూడగలుగుతారు అనమాట. సో ప్రైవేట్లో ఉన్న ఎవరికైతే మనం యాక్సెస్ ఇస్తామో చూడమని చెప్పి వాళ్ళైతే ఆ వీడియో చూడగలరు. సో దీని గురించి అయితే అందరికీ తెలిసే ఉంటుంది. లాస్ట్ మనకు వచ్చేసి షెడ్యూల్. ఈ షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ వేరే పని ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు ఒక 5 days వర్క్ ఉందనుకోండి, వేరే ఊరు వెళ్ళాలి లేదా ఎక్కడైనా అర్జెంట్ పని ఉందన్నప్పుడు ఈ 5 daysలో మనం వీడియో షూట్ చేయలేకపోతే ఆ 5 days యొక్క టాపిక్స్ అనేది ఒక్క రోజులోనే మనం వీడియో షూట్ చేసి వాటిని ఎడిట్ చేసి షెడ్యూల్ టైం పెట్టుకుంటారు అనమాట. అంటే ఒక 5 days వరకు మనం ఫ్రీగా అవతల పని చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం యూట్యూబ్లో కొద్దిగా ఈ 5 days వర్క్ అనేది ఒక రోజులో క్రియేట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని మొత్తం అన్నీ చేసిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసి రోజుకు ఒక వీడియో చెప్పిన మనం పబ్లిష్ చేయాలనుకుంటే దానికి ప్రైమరీ టైం సెట్టింగ్ అనేది మనం పెట్టుకున్నట్లయితే ఆ టైంకి అది మన సబ్స్క్రైబర్స్కి పబ్లిష్ అవుతుందన్నమాట. ఇది షెడ్యూల్ టైం అనమాట. ఆ 5 daysలో నేను ఒకే షర్ట్తో షూట్ చేస్తాను కాబట్టి మీరు అనుకోవచ్చు, అన్న 5 రోజులు మీరు ఒకే షర్ట్ యూస్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. కాకపోతే ఒక్క రోజులో 5 రోజులు తగ్గట్టు వీడియోస్ అనేవి నేను షూట్ చేసుకుని షెడ్యూల్ టైం సెట్ చేసుకున్నాను కాబట్టి నేను ఈ 5 రోజులు నేను యూట్యూబ్ మీద ఎటువంటి ఫోకస్ పెట్టలేను. ఎందుకంటే నాకు ఏదైతే మెయిన్ వర్క్ ఉందో ఒక ప్రాసెస్ మీద నేను బయటకు వెళ్ళానో దాని మీద నేను ఫోకస్ చేయగలను. యూట్యూబ్లో అయితే ఇది టైం టు టైం మనకి ఏంటంటే షెడ్యూల్ పెట్టుకుంటే ఆ 5 days అనేది ఆ వీడియోస్ అనేవి మనం పబ్లిష్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి టూల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది క్రియేటర్స్ ఏంటంటే బయటకు వెళ్ళే టైంలో యూట్యూబ్లో వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి వీడియో అప్లోడ్ చేయలేకపోవచ్చు, లేదా 5 days తర్వాత వచ్చి అప్లోడ్ చేయొచ్చు. ఇలా కాకుండా ఇది చాలామంది క్రియేటర్స్ యూస్ చేశారో లేదో నాకు తెలియదు కానీ ఈ టూల్ అయితే మాత్రం చాలా బెస్ట్. ఇది మనం టైం అయితే సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఒక 2 days బయటకు వెళ్ళేటప్పుడు ఒకవేళ మీ సబ్స్క్రైబర్స్కి వీడియోని అయితే పబ్లిష్ చేయాలనుకుంటే మీరు ఈ షెడ్యూల్ టైం అయితే సెట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఆ టైం వచ్చినప్పుడు మనకి మన సబ్స్క్రైబర్స్ ఆ వీడియో చూడగలరు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీటి యొక్క ఉపయోగాలు ఏంటి, ఈ 4 ఆప్షన్స్ వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది
క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తేనే కదా, నాకే కాదు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తారు కానీ లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఆ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అని మీకు అనిపిస్తే ఆ వీడియో అనేది అవతల వేరే వాళ్ళు చూడగలుగుతారు అనమాట, వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో దీని ద్వారా మనకి ఏ క్రియేటర్కి డబ్బులు అయితే రావు. జస్ట్ మీరు లైక్ చేస్తే, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి. అప్పుడు వేరే వాళ్ళకి సజెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం అయితే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై నౌ.